జైలుకు వెళ్ళొచ్చి ఇలాంటి విషయాల్లో చాలా రాడు తేలిపోయాను. నన్ను నా ప్లాన్ని ఎవ్వరూ ఆపలేరు. నా కూతురు నీలుకి న్యాయం జరగాలంటే ఓ దివ్యకి అన్యాయం జరిగి తీరాలి. అదే న్యాయం. న్యాయం న్యాయం అంటూ మంచితనంగా ఆలోచిస్తుంటే చివరికి నీకు నువ్వు తప్ప నీకంటూ ఎవరూ మిగలరు. మిగలరు. నా కూతురు నీలుకి అన్యాయం జరిగితే ఈ ఇంట్లో ఎవ్వరూ మిగలరు. చూడు, నేను చేసేది చూస్తూ ఉండు. చావు వచ్చే వరకు ఇలాగైనా ఉంటావు, అది గుర్తుంచుకో. కాబట్టి తల్లిగా నీలు క్షేమాన్ని సంతోషాన్ని కోరుకో. ఏంటి మామయ్య కోరుకో అంటున్నారు? పదిహేనేళ్ల నుంచి నీకు దూరంగా ఉన్నాను. నీ మెళ్ళో తాళైతే కట్టాను, కానీ నీకంటూ నేనేం చేయలేకపోయాను. కనీసం ఇప్పటికైనా నీకేం కావాలో కోరుకో. అది ఎలాంటిదైనా సరే నేను తీరుస్తాను. కానీ కానీ మీ అత్తయ్య నన్ను మారిన మనిషిలా, మామూలు మనిషిలా చూడలేకపోతుంది. చచ్చా, అదేం కాదు మామయ్య. ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత మళ్ళీ సడన్గా మిమ్మల్ని చూసేసరికి దుఃఖం అంతే. ఆ దుఃఖంలో నుంచి వచ్చే సంతోషాన్ని అత్తయ్య మీతో షేర్ చేసుకోలేకపోతోంది. 4 రోజులు పోతే తనే మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అదే జరిగితే నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడాలుడు. నువ్వే కనుక నన్ను చూసి ఉండకపోయుంటే నేనేమైపోయేవాణ్ణి? అందరూ ఉండి కూడా చివరికి ఎక్కడో అనాథ శవంలా మిగిలిపోయేవాణ్ణి. అవే మాటలు మావయ్య. మీరు తిరిగి వచ్చారు. అది నాకు నీళ్ళుకి పెళ్లి జరగబోతున్న సమయంలో వచ్చారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకే కాదు, అందరికీ ఆనందంగా ఉంది. చాలా సంతోషం వికాస్. ఈ ఆనంద సమయంలో నాకు నా కూతురుతో మనసు విప్పి మాట్లాడాలనుంది. మాట్లాడండి. కానీ తన రూమ్ ఎక్కడో నాకు తెలియదు కదా. ఓహ్, అదా, నేను చూపిస్తాను రండి. అలాగే వికాస్. నా ప్రియమైన భార్యతో 2 తీయటి మాటలు మాట్లాడేస్తాను. నువ్వు వెళ్ళు బాబు. అలాగే మావయ్య. మై డియర్ శ్రీమతి, అలా వెళ్ళి మన కూతురు గాని కూతురుతో, అదే నీలు కాని దివ్యతో మాట్లాడిరానా? నేను వెళ్ళి మాట్లాడితే అంతా సెట్ అవుతుంది శ్రీమతి. నా కూతురి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఈ ఇంట్లోకి నీలుగా ఎంటర్ అయ్యి వికాస్ని పెళ్లి చేసుకుంటావా? పెళ్ళి అని మొహం వాచిపోయేలా నా మాట విని, చిచి ఇలా మాటలు పడుతూ బతకడం అవసరమా అని, ఆత్మహత్య చేసుకుంటే బావుండు అని ఆలోచించేలా చేసేస్తా. బాయ్.
అంత సీరియస్గా చదువుతోంది? శ్రీజ, ఏ శ్రీజ! నువ్వా? ఏంటలా భయపెడుతున్నావు? భయపెట్టానా? సర్లే గాని ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? డిటెక్టివ్ నవల్ చదువుతున్నాను. ఇలాంటి పిచ్చి పుస్తకాలు చదవటం, రాత్రి నిద్రలో భయంతో కలవరించడం. అమ్మా, ఇప్పుడే నవల్ చదువుతున్నా. ఒక అపరాధ పరిశోధన చేయబోతున్నా. ఎవరి మీద? నీలు అనబడే ఆ దివ్య గురించి. అసలు గుళ్ళో నీలు అనబడే ఆ దివ్య అనాథాశ్రమం మనిషితో. ఇక విషయం మర్చిపోవే. లేదమ్మా, ఆ మిస్టరీ ఏంటో దివ్య నీలుగా ఎందుకు నటిస్తోందో తెలుసుకోవాలి. ఇదిగో, గుళ్ళో నీలు నీలు కాదు దివ్య అని ఆ మాట నీలు ఎవరితోనో మాట్లాడుతుంటే అర్థమైంది అన్నావు. నీ మాట విని అది నిజమనుకుని నీతో వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అమ్మా, జీవితం అనేది ఒక డిటెక్టివ్ నవల్ లాంటిది. నవల్లో పేజీ పేజీకి మలుపులున్నట్టు జీవితంలో అడుగడుక్కి ట్విస్టులుంటాయి. నీలు అనబడే ఆ దివ్య అనాథాశ్రమ మనిషితో మాట్లాడడం, అది నేను వినడం, నీతో చెప్పటం ఒక ట్విస్ట్. మళ్ళీ మనం అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ లేకపోవడం మరో ట్విస్ట్. నీకు దండం పెడతానే, నీ ట్విస్టులతో నన్ను చంపకే, నన్ను వదిలే. అప్పుడే వెళ్ళిపోతే ఎలా అమ్మా? నీకు ఇంకొక ట్విస్ట్ గురించి చెప్పాలి. ఇంకొకటా? ఎస్, నీలోకి వికాస్కి పెళ్లి చేయటం కృష్ణమూర్తి బాబాయ్ కూడా ఇష్టమే. ఛే నోర్మయ్, రుక్మిణి కంటే బుద్ధి లేదు కాబట్టి అలా ఆలోచిస్తుంది. కృష్ణమూర్తి గారు ఎందుకలా ఆలోచిస్తారు? అసలు ఎలా ఒప్పుకుంటాడే? అదే మనింటి కథలో గొప్ప మలుపు. ఉసై ఉసై, నా గుండెలో సలుపు మొదలైందే, నన్ను వదలవే. అమ్మా, నా మాట విని నా ఈ పరిశోధనలో హెల్ప్ చేయి. ఇద్దరం కలిసి అన్ని ట్విస్ట్లు ఛేదిద్దాం. చాలే, నీ మాట విని నువ్వు చెప్పినట్టు చేస్తే మొన్న మా అమ్మ చేత చెంపదెబ్బలు తిన్నట్టే ఉంటుంది. నా వల్ల కాదు. అమ్మా అమ్మా, పారిపో పారిపో, కానీ నేను మాత్రం నీలు అనబడే దివ్య దివ్య అని నిరూపించేదాకా కృష్ణమూర్తి కూడా నీలు అనబడే దివ్యకి వికాస్కి పెళ్లి జరిపించే ఆలోచనలో ఉన్నాడని అందరికీ తెలిసేలా నా ఈ అపరాధ పరిశోధన కొనసాగిస్తా. ఈ జంట ఇంకా బాగుంది. నీలు, నీలు, మావ ఇంటికి వచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడాలని తెగ తాతాలాడుతున్నారు. నా కూతురు రూమ్ ఎక్కడా? నేను నా కూతుర్ని చూడాలి చెప్పు వికాస్ అని తెగ హడావిడి చేస్తుంటే తీసుకొచ్చాను. ఏంటి నీళ్ళు, మావ ఎన్నేళ్ల తర్వాత మన ఇంటికి మన జీవితాల్లోకి వస్తే అలా సైలెంట్గా ఉంటావేంటి? మీ నాన్న ఎక్కడున్నారు? ఇంటికి వస్తారా రారా? ఎప్పుడు వస్తారు? మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. మీ నాన్న కోసం నువ్వెంత ఆరాటపడ్డావు. ఇప్పుడు మావయ్య కళ్ళ ముందుకు వస్తే ఇలా ముభావంగా ఉంటావేంటి? నీళ్ళు నిన్నే. వికాస్, మీకోసం తను ఎంతగా ఎదురుచూపులు చూసిందో నాకు తెలుసు మావయ్య. కానీ అది తను మిమ్మల్ని చూసి కూడా 15 సంవత్సరాల బాధ 15 నిమిషాల్లో ఎలా పోతుంది?
బాధ ఒక్కటే కాదలుడు, కోపం కసి కూడా ఉంటాయి కదా. నోనో, మీ మీద కోపం ఉన్నట్టు నీళ్ళు నాతో ఎప్పుడు చెప్పలేదు మావయ్య. అదే ఆడపిల్లల గొప్పతనం వికాస్. కోపాన్ని గుండెలో దాచుకుంటారు, ప్రేమని బాధని పైకి చూపిస్తారు. అలా అయితే ప్రేమగా పలకరించాలి కదా. ముందు గుండెల్లో బాధని కోపాన్ని కాస్త వెళ్ళగక్కిన తర్వాతే కదా ప్రేమ పొంగుకొస్తుంది. మావయ్య, ప్రేమ పైన ఉంటుందంటున్నారు, మళ్ళీ పొంగుకు రావాలి అంటున్నారు. మీ మాటలు నాకేం అర్థం కావట్లేదు మావయ్య. నీళ్ళు, ఏంటిది? ఏమన్నా బాగుందా? మావయ్య నీ గదికి నిన్ను వెతుక్కుంటూ వస్తే మాట్లాడవేంటి? ఆ తప్పు తంది కాదల్లుడు. మావయ్య, అన్నిటికీ నీళ్ళు తప్పు లేనట్టు సమర్థిస్తావేంటి? సమర్థుడైన తండ్రిని కాదు కాబట్టి. అవును, నేనే సమర్థుడైన తండ్రిని అయి ఉంటే నా కూతురు తండ్రి లేకుండా పెరిగేదా? నా అసమర్థత, నేను చేసిన తప్పులు పాపాలే ఇదిగో ఇలా. ఈ రూపంలో శాపాలై వెంటాడుతున్నాయి అల్లుడు. ఆగండి ఆగండి, రూపం శాపం ఏంటి? ఏమో అల్లుడు, ఇన్నేళ్ల తర్వాత నా కూతుర్ని చూసిన ఆనందంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. నాన్న అనే పిలుపుకు నొచ్చుకొని బతుకు ఒక బతికేనా? ఏమ్మా నీలు, ఇలా ఎంతకాలం నన్ను శిక్షిస్తావు తల్లి? నాతో మాట్లాడవమ్మా. ఆహా, నాన్న దివ్యకి తండ్రి కాని తండ్రి పాత్రలో తెగ జీవించేస్తున్నాడుగా. అవును, నాన్న దివ్యతో అలా మాట్లాడుతున్నాడేంటి? దాని మొహం వాచిపోయేలా వార్నింగ్ ఇవ్వాలి. ఓ, వికాస్ పక్కనే ఉన్నాడా? ఓకే ఓకే ఓకే. వికాస్, వికాస్, ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక మాట చెప్పనా? వై నాట్, చెప్పు దివ్య. తండ్రి కూతుళ్ళు ఎన్నో ఏళ్ల తర్వాత కలిశారు. మనం వాళ్ళకి ప్రైవసీ ఇస్తే అన్ని విషయాలు డీటెయిల్గా మాట్లాడుకుంటారు కదా నీలు? యా, యు ఆర్ రైట్ దివ్య. ఇందాకటి నుంచి నీళ్ళు మౌనంగా ఉంది ఏంటా అనుకుంటున్నాను. ఇదా విషయం? నేనున్నానా? సారీ నీళ్ళు, మావయ్యతో 15 సంవత్సరాలుగా మిస్ అయినవన్నీ మాట్లాడు, ఓకేనా? రా దివ్య. రా దివ్య. ఏంటమ్మా దివ్య, భయంగా ఉందా? నేను నీలుని కాదు, దివ్యను కదా. ఈ విషయం కృష్ణమూర్తి గారికి ఎలా తెలిసింది? అదే నీలు వాళ్ళ నాన్నగారికి తెలుసు కదా. ఇప్పుడు ఆయన నన్ను ఏం చేస్తాడా అని భయపడుతున్నావా అని అడిగా. అబ్బే, నా లుక్స్ అలా ఉంటాయి కానీ నేను నా మాట చాలా హ్యూమర్గా సరదాగా ఉంటాయమ్మా. నిజానికి నా కూతురు నీలు స్థానంలో ఉన్న నిన్ను నేను ఏదో ఒకటి చేయాలి, కానీ జరిగిన దానిలో నీ తప్పు ఎంత ఉందో నా కూతురు నీలు తప్పు కూడా అంతే ఉంది. కాబట్టి నిన్నేమీ చేయను.
అవును దివ్య, జనరల్గా ఏ ఆడపిల్ల తనది కాని ప్లేస్లోకి నీ అంత సాహసం చేసి రాదు కదా. మరి నువ్వెలా అంత ధైర్యంగా రాగలిగావు? వికాస్ అందాన్ని చూసి మోజుపడా? ఈ ఆస్తితో మజా చేయొచ్చనా? ఆ చూపులకి అర్థమేంటమ్మా దివ్య? ఆస్తుల మీద అంతస్తుల మీద మోజు నీకు నీ కూతురికే గాని నాకు కాదు అనే? నేనెవ్వరిని తక్కువ చేసి చూడను. అది నా మనస్తత్వం కాదండి. ఇంకో మాట చెప్పవే. నీ మనసులోని మాట ఇది కాదు, అదే నేనన్నదే కదూ. ఆ? నా కూతురి స్థానంలో వచ్చిన నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. అది కూడా చాలా చక్కగా, ఎలాంటి సమస్యలు లేకుండా నా కూతురు నీలునే అసలు నీలు అని లైన్ క్లియర్ చేసి వెళ్ళిపోవాలి. అలా కాకుండా నేను చాలా సున్నితంగా శుతిమెత్తంగా చెప్తున్నానని వీణ్ణన్ను ఏం చేస్తాళ్లే అనేసి వికాస్తో నీ ప్రయాణం, ప్రేమ ప్రయాణం కంటిన్యూ చేశావనుకో, నా పేర్లో ఉన్నంత మంచితనం నా చేతుల్లో ఉండదు. నేను పరమ నీచుణ్ణి. తడిగుడ్డతో గొంతులు కోస్తారనే మాట నువ్వు వినే ఉంటావు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అయినా నా కూతురికి చిన్నప్పుడే వికాస్తో పెళ్లి జరిగిపోయింది. పచ్చిగా చెప్పాలంటే వికాస్ ఎంగిలి కంచం లాంటి వాడు. అలాంటి ఎంగిలి కంచం నీకెందుకే? నీలుకి వికాస్కి పెళ్లి జరగాలి. ఆ పెళ్లి కళ్ళారా చూడాలన్నది నా ఎన్నో సంవత్సరాల కోరిక. ఆ కోరికకి తడికలాగా అడ్డం వచ్చావనుకో, నిలువున నరికేస్తా. నా కూతురి కోసం నేను మళ్ళీ జైలుకి వెళ్ళటానికి సిద్ధమే. ఏంటి ఇప్పుడు నేను బెదిరించిందంతా నిజం అనుకుంటున్నావా? నేను సీరియస్గా అన్నాను అనుకుంటున్నావా? లేదమ్మా, లేదు. నువ్వు మంచిదానివి. నా కూతురు నీలు వికాసుల మధ్యకి రావు. నీ దారిని నువ్వు వెళ్ళిపోతావు. నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. నువ్వు అతి త్వరలో వెళ్ళిపోతావని నాకు తెలుసు. నాకు తెలుసమ్మా, తెలుసు. అభి, చెప్పు. నువ్వసలేం చేస్తున్నావు? నేనేం చేశాను? ఏం చేయలేదేంటా అని అడుగుతున్నా. ఏం చేయాలి? నేను నీకు ఫోన్ చేసి చెప్పిందేంటి? నువ్విక్కడికి వచ్చి చేస్తుందేంటి? అసలు నువ్విక్కడికి వచ్చింది దివ్య కోసమే అన్న విషయం మర్చిపోయావా? గుర్తుంది. మరి దివ్యతో నీ ప్రేమ విషయం చెప్పి తను నొప్పించి నీతో తీసుకెళ్ళొచ్చు కదా. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఇక్కడ పరిస్థితులు మారిపోతాయి. దివ్య ఆల్రెడీ వికాస్తో పెళ్లి కొప్పుకుందభి. తెలుసు. తెలిసి ఎలా ఊరుకుంటున్నావు? దివ్యని అంతలా ప్రేమించిన నీ మనసు ఎలా ఊరుకుంటుందభి? నువ్విలాగే కూర్చుంటే దివ్య నీకు దక్కదు. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఇక్కడ పరిస్థితులు మారిపోతాయి. దివ్య ఆల్రెడీ వికాస్తో పెళ్లి కొప్పుకుందభి. తెలుసు. తెలిసి ఎలా ఊరుకుంటున్నావు? దివ్యని అంతలా ప్రేమించిన నీ మనసు ఎలా ఊరుకుంటుందభి? నువ్విలాగే కూర్చుంటే దివ్య నీకు దక్కదు. వికాస్ని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో సెటిల్ అయిపోతుంది. నీ లైఫ్ ఏమవుతుందో చెప్పు. నీ మూగ ప్రేమ చివరికి మూగ ప్రేమగానే మిగిలిపోతుంది. అసలు నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావని నిన్ను దివ్య అడిగిందా? లేదు, అడగలేదు. అదే విషయం నాకిప్పుడు టోటల్గా అర్థమైంది. తనని నువ్వు ప్రేమిస్తున్న విషయం తనకి తెలుసుండాలి. నిన్ను కదిలిస్తే నువ్వు నీ ప్రేమ విషయం బయట పెడతావు. అప్పుడు నీతో ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంది.
వికాస్ని పెళ్లి చేసుకుంటే మంచి లగ్జరీ లైఫ్ అనుభవించొచ్చు. వీడి అతి ప్రేమను అంగీకరించి వీడితో వెళ్తే అభిలాగే నేను అనాథ బతుకు బతకాల్సి వస్తుందని అనుకుంటుందేమో. ఈ డబ్బు ఈ స్టేటస్ చూస్తే ఎవరికైనా గొప్పగా బతకాలని ఆశ కలగడం సహజం కదా. దివ్యని నువ్వు తీసుకుని వెళ్తే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దివ్య చేత నీలుగా యాక్ట్ చేయించింది నేనేనని చెప్పాల్సి వస్తుంది. మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కోసం, దివ్యకి నాకు మధ్య ఉన్న స్నేహం కోసం నేనేమైనా సరే మొత్తం అన్ని నిజాలు మా వాళ్ళతో చెప్పేస్తాను. అలా చెప్తే ఏమవుతుంది? నన్ను మా వాళ్ళంతా ఇలా మోసం చేస్తావా అని తిడతారు. తప్పు చేసినప్పుడు తిట్లు చివాట్లు పడక తప్పదు, భరిస్తాను. ఏదేమైనా ఎంతైనా ఈ ఇంటి మనిషిని కాబట్టి, మా అమ్మ పరిస్థితి బాగోలేదు కాబట్టి, చాలా కాలం తర్వాత మా నాన్న తిరిగొచ్చాడు కాబట్టి వాళ్ళ మనసులు బాధ పెట్టడం దేనికని మా వాళ్ళు నన్ను క్షమిస్తారు. అంతా మెల్లిగా సర్దుకుంటుంది. మేము సంతోషంగానే ఉంటాం. కాబట్టి నా గురించి ఏమీ ఆలోచించకు. దివ్య ముందు నీ లవ్ని ఓపెన్ చేసి తనని నీతో తీసుకెళ్ళిపో. లేదా చిన్నగా దివ్యకి మా ఆస్తి మీద మమకారం పెరిగి నోరు మూస్తావా ఇంకా? దివ్య ఎలాంటిదో, తన క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదా? తెలుసు, కానీ తెలిస్తే తన గురించి ఇంత చీప్గా మాట్లాడవు. దివ్య మంచితనం ముందు, తన మనస్తత్వం ముందు ఈ ఆస్తులు అంతస్తులు గడ్డి పరకతో సమానం. తనకే గనక అలాంటి ఆలోచన ఉంటే ఈ పాటికే వికాస్ని ఎప్పుడో పెళ్లి చేసుకుని ఉండేది. తనే గనక అలా స్వార్థంగా ఆలోచించుంటే అసలు నేను ఈ ఇంట్లో నుంచి ఎప్పుడో తరిమేసేది.